23 33 లోకస్వార్త 23:33 23వ అధ్యాయము 33వ వచనం అండి. వారు కప్పాలు కనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసేది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసేది. ఈ మాట ఎక్కడ ఉంది? చెప్పు, ఎక్కడ ఉంది మాట? ఏడు మాట ఎంత మాట? ఈ మాట అక్కడ నుంచి సిలువలో మొట్టపడదు మాట. ఈ మాట మనం ఆనందించుకున్నాం, మన జీవితాలు ఆనందించుకున్నాం. దీన్ని గంటసేపు ప్రశ్న చేసి కానీ మన భూమి మీద ఉన్నాము, మనుషులు జీవిస్తున్నాము. మనం జీవిస్తున్న విధానం బట్టి మన అనేక కొన్ని విషయాలు ఏం చేస్తుంటే కొన్ని కష్టాలు, కొన్ని బాధలు వస్తాయి. కానీ కొన్ని విషయాలు ఏంటంటే అనేక మనం చేస్తుంటే ఏం చేయమని చూద్దాం. ఏమంటది? క్షమించుట. చెప్పండి, క్షమించుట. ఎలా క్షమించుకోండి? యేసులో సిరి మీద సిరి వేస్తుంటే మనకి సిరి వేస్తున్నారు. సిరికి అక్కడ సిరి వేస్తున్నారు. వేస్తుంటే మీకు క్షమించండి. క్షమాపణ రాస్తుంది. క్షమాపణ. ఇప్పుడు మనం ఉన్నామండి. మనం ఎలా తిట్టాలి కానీ ఏం చెప్తాం? ఊరుకోం, మనం తిడతాం. ఏం చెప్తాం? క్షమించే గుణం లేదు. నా పేరు యేసు. దేశం తాగలిగా మనం క్షమించే గుణం లేదా మనకి. భార్య తిడుతుంది, నేను ఎందుకు తిడతాం? లెప్ప కొట్టేస్తాను. భర్త ఏం చేస్తాడు? లెప్ప కొట్టేస్తాడు. కానీ క్షమించుకోండి. ప్రతి ఒక్కరి మీద క్షమించుకొని ఉన్నది. యేసు మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదాము క్షమించాడు. ఏంటంటే తప్పు చేశాడు. తప్పు చేసినప్పటికీ అక్కడ గొర్రెలు వదిలించి వస్త్రం పుట్టి అని ఏం చేస్తుంటే అది మర్చిపోయింది. అంటే అక్కడ రక్తపోష జరిగింది. దేశం దాదాగా ఏదైనా తోట రక్తపోష జరిగిందండి అనుకున్నాం. ఆదాము క్షమించాడు. రక్తపోష జరిగిందండి. రక్తపోష పరిహారం రక్తపోషం అవసరం. రక్తం పరమాత్మాన్ని గుండెదాన మరి దేశం దాదాగా రక్తపోషం జరగదు. క్షమాపలేదు కానీ యేసు క్షమాపలేదు. కనుక గమనించండి. మనం కూడా మన ఎక్కువ రీతిలో మనం ఎవరు తిట్టారు కదా, పెట్టారనుకో క్షమించేద్దాం. భర్త తిట్టిందనుకో క్షమించేద్దాం. భర్త తిట్టారు క్షమించేద్దాం. తిరిగి మనం దెబ్బలకు క్షమించేద్దాం. క్షమాపణ. కనుక ప్రతి బంధువులో క్షమాపణ కానీ ఏంటో మనం యేసుని అనుకున్నాం. వేసుకోమని ఇలా చెప్పారు కదా. ఆయన తిరిగి ఆయన తిరిగి మీకు కనికరమో ఆయన తిరగాలి. తిరగాలనుకుంటూ నేను క్షమించబోతున్నాం. తిరగాలనుకుంటూ క్షమాపణ చెప్పలేకపోతున్నాం. కానీ ఇంతలో క్షమాపణ వేసుకో అంటే లాస్ట్ ఫస్ట్ క్షమాపణ వేసుకో. బాగా క్షమాపణ ఏంటి? అంతే ఏంటి చెప్పండి. క్షమాపణ. కానీ చూద్దాం. అంటే సామెతను సరిగా 30 నిమిషాలు 4 నిమిషాలు 15 నిమిషాలు 10 నిమిషాలు చెప్పింది. సామెత అయినా 11 వాక్యం. సామెత అయినా 11 వాక్యం. 19 సామెత 19 ఎవరు? సామెత 19 వచ్చింది. తప్పు క్షమించుదా? కొన్ని ఎదురు తప్పు క్షమిస్తే ఘనపంతం. ఎదురు తప్పు క్షమిస్తే ఘనత. అది ఎంత తప్పు చేసినా క్షమించారా? ఎంత మంచిగా నీకు కనపరుస్తుందండి. నీకు చేసిన తప్పుడు ఎంత చేసినప్పుడు నువ్వు క్షమించకపోతే నువ్వు కనుక్కోదాం. ఏంటో క్షమాపణ అడిగాను కదా. నేను క్షమాపణ అడిగినప్పుడు కూడా అది ఒప్పుకుంటుంది. క్షమాపణ అది లేదా యోగ్యం కదా బతికింది. ఏమవుతుంది? నేను క్షమించు అంటే క్షమించలేకపోతున్నాడు. కానీ ఎంత క్షమించి తిట్టుకుంటారు. నువ్వు గంట పొందంటే ఎదురు క్షమించారు. దేశం దాదాదే యేసు అందుకని క్షమించారు కాబట్టి ఆయన గంట పొందాడు. ఎక్కడ దేశం దాదాదే యేసు క్షమించారు కాబట్టి గంట పొందాడు. గొప్ప దేవుడు గంట పొందాడు. క్షమాపించి పెట్టాడు. మన పరిస్థితులకి క్షమించి కొనగలిగిన దేశం దాదాగా రెండోదిగా చూడండి అక్కడ చూద్దాం.
ఏమన్నది చింపుతుందా మనకి తెలిసేది ఘనత ఇచ్చిన ఘనత పొందుతో మేలు పొందుతో ఆశలో పొందుతో ఘనత పొందాలి కానీ మన ఎక్కువ చేతితో ఎంతలో క్షమించే కొనగలిగింది ప్రభు పెట్టిన మన దేవుడు పెట్టాం గుడికి వస్తున్న దేవుడు వాక్యం ఆ క్షమాపణ ఉందా నీకు వారు తప్పని చేసిన క్షమిస్తావా కొత్త తప్పని చేసిన తప్పు క్షమించగలుగుతున్నావా మన ఎక్కువ క్షమాపణ లేదా మొట్టమొదటి చేయడం కంటే క్షమించుట మొట్టమొదటి నష్టం ఏంటి క్షమించుట ఎదురు క్షమించుకోవడమే రెండోది ఏంటంటే ఇక్కడ రైపడింది చూడండి ఏబు అన్నారు అది ముగ్గురు స్నేహితులు ఉన్నారు తెల్లారినది ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఏబుని దూషించారు నేను నిజంగా పాపం చేయలేదు అలాగే నేను రకరకాల దూషించాను ముగ్గురు స్నేహితులు దూషించారు భార్య దూషించింది పనివాళ్ళని బయటకు పోయారు యువకులను అప్పుడు ఏంటంటే ఏబు అది ముగ్గురు గురించి ఎన్ని పెద్దాలు మన ముగ్గురు పేర్లు ఉన్నాయి ఆ ముగ్గురి గురించి ప్రార్థన చేశాడు లేకపోతే అలలియా దూషించాడు ముగ్గురు స్నేహితులు అది ప్రార్థన చేశాను ఏపుతున్నాము 40 అధ్యాయం చూద్దాం గవ్వ చదివవుతుంది నేను గవ్వ చెప్పిపోతుంది వివరిస్తాను చెప్పిన చదువు యోగుతున్నాము ఆకలి కేతను యోగ తీసారా దాని గురించి ప్రార్థన చేశాను చూడండి యోగ గ్రంథము 41 అధ్యాయం యోగు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం అండి. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. క్షేమశక్తి అభివృద్ధి చేశాడు క్షమించాడు యోగు నేను ముగ్గురు క్షమించాడు వాళ్ళని క్షమించంటే ప్రార్థన చేశాడు ఏంటంటే ప్రార్థన చేయండి మొట్టమొదటి క్షమించడం క్షమించడం రెండోది ప్రార్థన చేయడం ప్రార్థన యేసులో కూడా శిలువ మీద ప్రార్థన చేశాడు దమ్ గురించి నేను బలదేశంలో ఉంటాను యేసులో అతని గురించి ప్రార్థన చేశాడు ప్రార్థన నువ్వు క్షమించుట రెండోది ప్రార్థన అప్పుడు నువ్వు కలిగిన పొందుతావు దేశంతో ఆగలిగా అదే సమయంలో మూడోదిగా మధ్యస్వార్త 5వ అధ్యాయం 4వ వచనం మధ్యస్వార్త 5వ అధ్యాయం 44 మధ్యస్వార్త కొత్త లక్ష్మి 5:44 మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అది హింసించు వారికి ఏంటి ప్రార్థన చేయండి హింసిస్తారు దాన్ని దూషిస్తారు ఇప్పుడు వారిని ఆనందం నక్కలేదు దేవుడు నమ్మకం ప్రభు నమ్మకం ఎందుకు ప్రభు నమ్మకం దూషిస్తారు చుట్టుపక్కల దూషిస్తారు హింసిస్తారు అటువంటి ప్రార్థన చేయాలి హింసించు వారి కొరకు చేస్తారు అలలేయా కానీ మన వ్యక్తిగా తీసుకోవాలి నా జీవితంలో నాకు సహాయం చేయండి అడగలవా 4వదిగా లోకస్వత ఆరోగ్యం 17 లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం అండి. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములు కుదుర్చుకున్నటకును నిలుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. శత్రువు ప్రేమించుడి అది మేలు చేయాలి. నీకు శత్రువు ఉండాలి ఇంట్లో శత్రువు ఇంట్లో శత్రువు అత్తగారు నీకు శత్రువు అమ్మగారు నీకు శత్రువు బంధువులు నీకు శత్రువు అయిపోయారు నీకు చాలా శత్రువు అయిపోయారు ఎదురుగా చాలా ఇంట్లో ఎదురుకు వచ్చింది ఇంట్లో ఎదురుకు వచ్చింది సంఘంలో ఎదురుకు వచ్చింది వ్యక్తులు నిన్ను వ్యతిరించేవారు అందుకే వాళ్ళు మేలు కోరాలి చేత సాలేదయ్యా ఏం కావాలి మేలు చచ్చి ఎప్పుడు చచ్చిపోతారు నేను తిట్టాడండి ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతారు నేను కొట్టాడండి ఎప్పుడు చచ్చిపోతారు అంటే అమ్మా శాపనాలే ఏం చేయాలి మేలు చేయాలి చేత సాలేదయ్యా హల్లెలూయా మేలు చేయదు అదని పదం ఆరాధించకని నేను
హాలేలుయా. నీ కొట్టినావు తిట్టినావు దేశించాడు చాలా మంది అది అప్పుడేం చేయాలి? అప్పుడేం న్యాయాధిపతికి అప్పగించమని ఉంది. మతసౌద ఏదేమోడికి అంటుంటే మీరు నేను దూషించమని ఏం చేస్తే న్యాయాధిపతికి అప్పగించాలి. తీర్పు తీర్చడం నేనంత కాదు, తీర్పు తీర్చేది దేవుడు అంటారు. కానీ దేశం హాలేలుయా. అది చెప్తా హాలేలుయా. అది ఎప్పుడు చెప్పిపోతుందో ఎప్పుడైపోతుందో తీర్పు తీర్చదు. ఎదవ తీర్పు తీర్చదు. న్యాయాధిపతి అంటే యేసుకి న్యాయాధిపతి దేశం హాలేలుయా. యేసులో న్యాయం తీర్చాడు. ఎక్కడ న్యాయం తీర్చాడు? ఎక్కడ న్యాయం తీర్చాడు? రాళ్ళ చేత కట్టుబడి స్త్రీ రాళ్ళ చేత కట్టుబడి స్త్రీగా ఏం చెప్పారు? మేము పాపలు తిన వాళ్ళు అందరూ రాయి వేయడి వెంటాలందరూ పోయాడు, ఆగిపోయాడు. ఏం చేయలేదు, మీరు పాపలాగా తీసుకోండి. దేశ హాలేలుయా. ఆఖరిగా దేశ హాలేలుయా. 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 మన వ్యక్తిగత జీవితంలో ఇద్దరికి మరి న్యాయం చేయండి. మన వ్యక్తిగత జీవితంలో ఏం చేయండి? ఇద్దరికి న్యాయం చేయండి. న్యాయంలో తప్పు చెప్పేది, న్యాయంలో తప్పు చెప్పేది తీర్పు చాలు. కానీ నీ తీర్పు తీర్చదు. నువ్వు చచ్చిపోవాలి కూడా. కనుక ఇచ్చేది ఏంటంటే ఈరోజున శత్రువులు ప్రేమించి క్షమించుట. చెప్పండి, క్షమించుట. ఇంకా చాలా విషయాలు చాలా రాశాను. టైం అయిపోయింది, చదివే టైం అయింది. 15 నిమిషాలు కరెక్ట్. హాలేలుయా. 15 నిమిషాలు కరెక్ట్గా చేస్తా. హాలేలుయా. హాలేలుయా. చెప్పండి హాలేలుయా. హాలేలుయా. వ్యక్తిగత జీవితంలో ఇది క్షమించగలిగిన శిలువ గురించి వింటున్నాం ఈ 40 రోజులు. శిలువతో వార్తలు వింటున్నాం 40 రోజులు. క్షమించే లాస్ట్ రోజు 40 రోజులు క్షమించుడే. శిలువని క్షమించేది, శిలువని ఆదరించేది, శిలువని నేడుతో నింపేది, శిలువని పర్లోకాలు చేర్చేది. దేశ హాలేలుయా. క్షమాపణ చెప్పండి. దేశ హాలేలుయా. చెప్తా చెప్తా హాలేలుయా. గట్టిగా హాలేలుయా. హాలేలుయా. ఈ సీరియస్ 40 రోజులు కూడా సీరియస్ వింటున్నావు. కానీ వ్యక్తిగత జీవితం ఇంటిలో పాటిస్తున్నాం. కానీ వ్యక్తిగత జీవితం క్షమించాను వస్తా ఉందా? ఉండాలంటే దేశం హాలేలుయా. ఉందా? ఉందా? క్షమించగలను దేశం దాని కనుక నీ వ్యక్తిగత జీవితం ప్రభావ నా జీవితం ఏదో క్షమించిన శివులో ఉత్తమ క్షమించుట. దేశం హాలేలుయా. జగన్ క్షమించాడు. నేను వాళ్ళిద్దరు తలకపడుతుంది. దొంగలు ఇద్దరు తలకపడుతున్నాడు. ఒకడేమో నేను రక్షించుకోవాలన్నాడు. ఏంటంటే అదే అలా కదా, మనం తప్పు చేసాం, మన ఇద్దరం కూడా తప్పు చేసాం. ఈ మీతో తప్పు ఏం చేయలేదు ఇద్దరు మాట్లాడుకున్నారు. చూసారా చేసేది చేసేదని క్షమించాడు కదా. ఒకడేమో ఒప్పుకున్నాడు, వాడు తప్పుకున్నాడు. ఇంత చెప్పే అతిక్రమం దాచిపెట్టేవాడు అతిక్రమం గట్టపడి ఇంత వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్తాడు? కానీ తాగలే ఒప్పుకుంటా తప్పుకుంటా తప్పుకుంటా నేను ఒప్పుకుంటా ఉంటే ఎక్కడ రాత్రి దెబ్బతిని ఇక్కడ ఏడుస్తావు. ఇంటికి బయట ఏడ్చావా? తలుపులు వేసుకుని ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఏకాంతంగా దేవుడితో మాట్లాడవా? దేవుడితో మాట్లాడితే తప్ప పబ్లిక్ ఒప్పుకోగలరు. ఏకాంతంగా గద్ద ఒప్పుకుంటే బయట ఒప్పుకోగలరు. ఏకాంతంగా ఒప్పుకోరు బయటకు వచ్చి గొప్ప దేవుడు మానవసలు 5 మంది ఈ మంది గొప్ప దేవుడు ఎదో గొప్పలు నువ్వు రాసిన గదిలో ఒప్పుకుంటే పదలో దేవుడు చూస్తారు. బయట బయట అనేక దేవుడు ఆకర్షించబడతారు. దేశం హాలేలుయా. బయటకు ఒప్పుకోగలరు, బయటకు ధైర్యంగా ఒప్పుకోగలరు. నేను ధైర్యంగా ఒప్పుకుంటాను. బయట అందరూ ప్రధాన నేనే తెల్లబట్టేసి కుళ్ళేట చాలా మందికి, నాకు కూడా అంతే అని ఒప్పుకోండి. ఇప్పుడు కాదు చేస్తాను. హాలేలుయా. అంటే గొర్రెపిల్ల రక్తం తమ వస్తువులు తెలివి చేసుకున్నాడు. దానికి హాలేలుయా. గొర్రెపిల్ల రక్తం కనికరం ఏదో కనికరించి పెట్టాడు. నీ జీవితం కనికరం ఉందంటే నేను ఒప్పుకో. అతిక్రమం దాచిపెట్టాడు. చెప్పు అతిక్రమలు వచ్చాడు. కప్పుకుంటా కప్పు కడిమి కాదు చేస్తున్నా కడిమి నా జీవితంలో నాకు కావాలి. నేను పాపని క్షమించుకోవాలి. అడితో క్షమించగలను. క్షమాపణ గురించి చెప్పిన కొన్ని 5 వాక్యాలు. కనికరం పొందాలంటే క్షమించబడాలి. నువ్వు ముందుగా క్షమించబడాలి. అప్పుడు దేవుడిని క్షమిస్తాడు.
నువ్వు క్షమించబడుతున్నా, దేవుడిని క్షమించడా. మందు తాగుతా చెప్తా, మనిషిని బయటికి లోపల మనిషి అంతా బయట తాగదు. లోపలేమో నేను పాపం నేను చెప్తా, బయటికి మనిషి తిరిగి పాపం చేస్తాను. కుక్క వాటికి తిరిగిన పంది దొరకలేదు. జాగ్రత్త సోదరు అది వ్యక్తిగా జీవితంలో ప్రభావ, నా జీవితంలో ప్రభావ నేను కరిగిన పొందండి, నా పాప క్షమాపణ కలగాలి ప్రభావ, నా పాప క్షమాపణ కలగండి. ఏ శ్రీకృష్ణ తగ్గుతుందో నేను కడగబడాలి. చెప్పగలదు ఆగాలి. ఎరిగించాలి ఎరిగించాలి క్షమించాలి. ఎక్కడ అన్నారా? ఇంకా కనికరం దేవుడి కనికరం పొందబోతున్నావా? దేవుడి దీన్ని పొందబోతున్నావా? దేవుడి ఆశీర్వాదం పొందబోతున్నా, దేవుడి మహిమ చూడబోతున్నా, దేవుడిని వెలుగు చూడబోతున్నా. ఇంకా చీకటి అన్నావు అడిగింటారా బాబా సందర్భంగా చీకటిలోనే నీ కష్టాలనే, నీ బాధలనే, నీ సమస్యలనే ఒక్కసారి జ్ఞాపకం చేసి అడిగా కన్ని అడిగి మోసం చేద్దాం, భర్త మోసం చేద్దాం, భార్య మోసం చేద్దాం, నేను నమ్మిన వాడిని మోసం చేసాం. జాగ్రత్త, మోసం చేద్దాం జాగ్రత్త. ఎవరు బాబా నేను మోసపోకూడదు, నువ్వు మోసపోకూడదు. దేవుడు ఎక్కించబడు. మీరు రహస్యభావం చేసాము. ఎవరు పిల్లలు మీ జీవితంలో, మన జీవితం నా జీవితం ప్రభా నేను క్షమించబడి అమ్మా ఎవరన్నా ఎవరు